అంటే దగ్గున్న, కఫమున్న, శ్లేష్మాలు ఉన్నప్పుడు ఆ తులసి ఆకుల్ని కాస్త నలిపేసి రసము తీసి ఆ రసానికి తేనె అట్లా చేతిలో గరిట్లో కలిపేసుకుని తేనె తులసి రసం కలిపిన దాన్ని కనుక 1 స్పూను 2 స్పూన్లు అట్లా నాకితే ఆ కఫ దోషాలు తగ్గుతాయి, కఫం తెగొస్తుంది. చివరికి మనిషికి ప్రాణం పోయే ముందు కూడా కాస్త గాలి ప్రయాణానికి ఆటంకాలు వచ్చేదన్న కఫం అడ్డుపడుతుందని చివరికి ప్రాణం పోయే ముందు తులసి నీళ్ళే పోస్తారు. దానికి కఫాన్ని తగ్గొచ్చే గుణం ఉంటుంది. కొంచెం ప్రాణమే మళ్ళీ బాగా ఈ గొంతు నుంచి లంగ్స్కి చేరుతుందని. అందుకని అన్నిటికంటే మంచిది తులసి ఇట్లాంటి వాటికి. అందుకని ఈ రూపంలో అట్లాంటి వారు ఉపయోగించుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం పూట మంచినీళ్ళు ఎక్కువ త్రాగమంటే కొంతమంది మాకు నీరు బాగోట్లేదండి, నీరు తాగుతుంటే వికారం అండి, దోకండి అంటుంటారు. ఇలాంటి వారు కానీ, గర్భవతులు కానీ, వికారాలు ఉన్నవారు కానీ రాత్రిపూట